హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. వ్యాక్సినేషన్ దీని గురించి అందరు వినే ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి అందరం మాట్లాడుకుంటున్నాము. అయితే అసలు అబ్బాయిలకి ఎందుకు ఈ వ్యాక్సిన్ అనేది డౌట్ రావచ్చు మీకు. అబ్బాయిలకి సర్విక్స్ ఉండదు కదా, ఓన్లీ అమ్మాయిలకే కదా ఉండేది. కానీ వ్యాక్సినేషన్ అబ్బాయిలకు కూడా ఇవ్వాలంటున్నారు. ఇది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ తో కాజ్ అవుతుంది. దాని పేరు హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. సర్వైకల్ క్యాన్సరే కాకుండా యానల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఇవి కూడా కాజ్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని వెనిరల్ వాట్స్ అనేవి ఉంటాయి, ఇవి కూడా కాజ్ చేస్తుంది. కాబట్టి వ్యాక్సినేషన్ అమ్మాయిలకి మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా వేయించాలి. ఏ వయసు వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ వేయించాలియో మనం ఇప్పుడు చూద్దాం. 9 years నుంచి 14 years లోపు పిల్లలకు అయితే 2 doses సరిపోతాయి. అదే 15 years తర్వాత కనుక తీసుకుంటే 3 doses కావాలి. ఈ వ్యాక్సినేషన్ 0, 1 and 6 months అంటే ఫస్ట్ గనక ఈ రోజు తీసుకుంటే 1 నెల తర్వాత సెకండ్ డోస్ అండ్ 6 నెలల తర్వాత థర్డ్ డోస్ తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ సెక్షువల్ యాక్ట్ కి ఎక్స్పోజ్ అయ్యే ముందు తీసుకుంటేనే దీని బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని పెళ్ళైన తర్వాత దీని బెనిఫిట్ డెఫినెట్ గా తగ్గుతుంది. అలా అని ఈ వ్యాక్సినేషన్ తీసుకోకూడదు అని రూల్ ఏం లేదండి. డెఫినెట్ గా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ని ఇది అవాయిడ్ చేస్తుంది. కాబట్టి పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. మరో ప్రశ్న ఏంటంటే పీరియడ్స్ అప్పుడు తీసుకోవచ్చా లేదా ఈ వ్యాక్సినేషన్ అనేది? తప్పకుండా తీసుకోవచ్చండి. పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ కి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మైల్డ్ ఫీవర్ ఎవరన్నా కొంతమంది చెప్పచ్చు, ర్యాష్ ఏమని చెప్పచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించండి. ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.